అంగట్లన్నున్నా అల్లున్న నోట్ల శనుందట. గట్ల తయారైంది రైతుల కథ. ఆనలు దంచి కొడుతున్నాయి కొన్నింటికాడ, నదులు రువ్వడి వేయించినాయి. కానీ మన సర్కారు సల్లగుండా ఆ మేడిగడ్డ బ్యారేజ్ పాడవుడేమో కానీ చెట్టెక్కినోని నమ్మొచ్చు కానీ చెప్పుడు మాటలు వినటం నమ్మొద్దు అన్నట్టు ఉంది కథ. ఉత్తమ ముచ్చట్లతోనే కాలం వెళ్ళదీస్తుర్రట కొందరు. గందుకే ఒక రైతు నాకు ప్లాన్ వేసిండు. మరదేందో చూడుర్రు ఒకసారి. కరీంనగర్ జిల్లా కతలాపూర్ మండలం సిరికొండలుండే రైతు దొప్పల జలందర్ పాలకుల కండ్లు తెరిపించే నాకు ప్లాన్ వేసిండు. పొలంలో పైసలు పెట్టి ఫ్లెక్సీలు గడ్డలో చూసినాం కానీ ఈ అన్న మాత్రం పొలంలో వరి మొక్కలతోటి మేడిగడ్డ రిపేర్ చేయాలని ఆచరాలు రాసిండు. గడిజూడుర్రాగో గోడగొడ్డిన సున్నం కూటికి లేని గొడ్డం అన్న చందంగా ఆఫీసర్లు పాలకులు ఎప్పుడొస్తారో ఎప్పుడు నీళ్ళు తెస్తారో తెలియక దొప్పల జలందర్ అనే రైతు గిట్ల కడుపు మండిపోయిందట. లాభం లేదనుకొని తన బురద పొలంలోనే వరి నాట్లను కొత్తగా నాటిండు. ఎట్లా నాటిందంటే పైకెంచి చూస్తే సుత మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయాలని అచ్చరాలు స్పష్టంగా కనిపించాలన్నట్టు. గీ నిరసన చూసి చుట్టుపక్కల రైతులంతా నివద్దే మరి గిట్ల చెప్తేనే అటు సచివాలయంలో ఉన్న పెద్దలకు ఎక్కుతుంది అనుకుంటా జలందర్ అన్నకు జై కొడుతుర్రు. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుంది ఇప్పుడు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తీరు. అటు వరి మొక్కజొన్న పంటలు ఎదిగే టైం వచ్చింది. గీ టైంలా నీళ్ళు ఇయ్యకపోతే కుండపోత ఆన వడ్డా సుత కుక్కమూతి నక్కినట్టే అవుతుంది కదా రైతుల గోస. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లుంటే చేసి రివర్స్ పంపుతోటి వరద కాల్వకు నీటిని ఇడవాలని గీ జలందర్ అన్న సర్కారులో గట్టిగానే డిమాండ్ చేస్తుండు. ఇప్పుడు నీళ్లు రాకపోతే వేల ఎకరాల పంటలు ఎండిపోయి రైతుల నోట్లో మన్ను పడే గత వస్తుంది కదా. అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కానీ ఈడ రైతులు ఇన్ని రకాలుగా మొత్తుకుంటున్నా మన ఇరిగేషన్ ఆఫీసర్లు అయితే ఏసీ రూముల్లో కూర్చొని ఫైళ్లు తిరిగేస్తుర్రట. రైతులు కట్టాలని దృష్టిలో పెట్టుకుని అధికారులు జర తొందర నిద్రమత్తు తెడిచి చర్యలు తీసుకోవని నీళ్లను బంగ్లాలకెంచి పొలాలకు సుతా మళ్లించాలని సిరికొండ రైతులు కోరుతుర్రు. మరి ఈ వరి నాట్ల నిరసన చూసైనా మన సర్కారు పెద్దల మనసు కరుగుతుందో లేకపోతే ఉలువలు ఉడికించినట్టు ముచ్చటతోనే సరిపెడతారా లేకపోతే మరి ఇంకేమన్నా ఉపాయం చేస్తారో లేదని చూడాలి.